సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కె అజమతుల్లా బాషా గారు గతంలో అనేక అవినీతి ఆరోపణలతో రెండు సార్లు సస్పెండ్ అయినాడు. ఇతను రికార్డు అంతా సొంత రికార్డుగా మెయింటైన్ చేస్తూ ఇంతవరకు ఎలాంటి రికార్డులు మున్సిపల్ అథారిటీస్ కానీ ఎవరైనా పై అధికారులు అడిగినప్పుడు చూపించకుండా ఈ మున్సిపల్ లెడ్జర్లో లేని అకౌంట్లో లేని ఇండ్లు ఇవన్నీ ఆన్లైన్ చేయడానికి సహకరించడం లేదు. గత 4 సంవత్సరాల నుంచి ఆన్లైన్ చేయడానికి అనేక పర్యాయంలో మున్సిపల్ బాడీ మిగతా సిబ్బంది అందరూ ప్రయత్నం చేసినా కానీ ఇంతవరకు జరగనీయకుండా ఆపుతున్నాడు. దీనివల్ల అనేక అభివృద్ధికి కుంటుపడుతున్నది. అభివృద్ధి జరగడం లేదు. దీనిలో రికార్డ్ అన్ఆథరైజ్డ్ పేపర్స్ అన్నీ రిలీజ్ అవుతున్నాయి. అది సొంత కలెక్షన్గా మారుతుంది. ఎప్పుడైతే ఆన్లైన్ అయితే ఈ రికార్డ్ అంతా అప్డేట్ అవుతుంది. రికార్డు అప్డేట్ అవ్వడం వల్ల ఈ అవినీతి జరగడానికి ఆస్కారం లేదు. ఈ అవినీతి జరగడానికి ముఖ్య కారణం అజమతుల్లా గారు. ఈ గతంలో ఇక్కడ 25,000 ఇండ్లకు అసెస్మెంట్ అయినాయని రికార్డు ఉంది మా దగ్గర. కానీ ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత కూడా రికార్డు అదేగా ఉంది. 25,000 అసెస్మెంట్సే ఉన్నాయి. కానీ మిగతా ఈ ఊరైతే మాత్రము 40,000 ఇండ్ల వరకు పెరిగిపోయింది డెవలప్మెంటు. కానీ దాంట్లో ఈ 5,000 ఇండ్ల వరకు 5-6 ఇండ్ల వరకు ఇంతవరకు మున్సిపల్ రికార్డులో నమోదు కాలేదు. దీనికి కారణం ఆన్లైన్ కావడం వల్ల అతను సొంత రికార్డు కానీ మెయింటైన్ చేస్తూ దాన్ని మ్యాన్యులేట్ చేస్తున్నాడు. దాంట్లో ఆదాయం ఒక్కొక్క ఇంటికి కనీసం అంటే 2,000 రూపాయలు 3,000 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది హాఫ్ ఇయర్లీ. అలాంటిది అతను ఆ సొంత రికార్డుగా సొంత బిల్ బుక్కులు తయారు చేసుకొని సొంతంగా దాన్ని డ్రా చేసుకుంటూ సుమారుగా 30 కోట్ల నుంచి 40 కోట్ల వరకు ఈ అవినీతి జరిగిందని ఈ ప్రాథమిక అంచనాలో మేము నిర్ధారణ చేసినాము. దీనికోసమని మేము సిబిఐ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్లకు అందరికీ మెసేజ్లు ఇచ్చాము. మేము విన్నపం చేసుకున్నాము. వాళ్ళు కూడా సిడిఎంఏ హైదరాబాద్, ఆర్డిఎంఏ అనంతపురం వాళ్ళకు కూడా మేము విన్నపం చేసుకున్నాము. వాళ్ళు కూడా ఎంక్వైరీ వచ్చారు. త్వరలో దీని మీద అనేక కోణాల్లో ఎంక్వైరీ జరుగుతుంది. కానీ మా మున్సిపల్ అథారిటీస్ ఇక్కడ ఉండే లోకల్ బాడీ బాధ్యతాయుతంగా అతన్ని ఈ మున్సిపాలిటీకి పనికిరాడు ఇతను. ఈ మున్సిపాలిటీలో ఇతను పనిచేయడం వల్ల మా మున్సిపల్ అభివృద్ధికి ఆదాయానికి చాలా గండి పడుతుంది అని చెప్పి మేము ఇతన్ని సరెండర్ చేయడానికి గవర్నమెంట్కు సరెండర్ చేయడానికి ముఖ్య కారణంగా నిన్న సరెండర్ చేయడం జరిగింది. దీని ఆరోపణలన్నీ మా దగ్గర ఆధారాలతో ఉన్నాయి. సరైన ఎంక్వైరీ టైంలో దాన్ని మేము ప్రవేశపెడతాము. అతను ఖచ్చితంగా అతని దగ్గర ఏదైతే రాయచోటి మున్సిపాలిటీలో జోతుకున్న డబ్బు అంతా ప్రతి రూపాయి కూడా మేము వసూలు చేయడానికి మేము సైనికులుగా పనిచేసి దాన్ని వసూలు చేయగలుగుతామని చెప్పి మేము పూర్తి ధీమాతో ఉన్నామని కోరుకుంటున్నాం.